పీపీపీ విధానంపై కోటి సంతకాల పేరుతో వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని టీడీపీ ధ్వజమెత్తింది. పేద ప్రజలకు మేలు చేస్తుంటే జగన్ చూసి ఓర్వలేకపోతున్నారని నేతలు మండిపడ్డారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఏడాదిన్నరలోపు 4 వైద్య కళాశాలలు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. మెడికల్ కాలేజు ఏదైతే పీపీపీ మోడల్లో ఇచ్చామో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి అమ్మేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక ఎవరైనా సరే ఈ కాలేజీలు తీసుకుంటే నేను అధికారంలోకి వస్తే 2 మాసాల్లో అరెస్ట్ చేస్తామని అని ఊకతంపుడు మాటలకి ఎవ్వడూ భయపడరు. అది ఒక ఫేక్ పార్టీ. ఎన్ని విమర్శలు ఎవరు చేసినా సరే ఇంకొక సంవత్సరంన్నరలోనే 4 కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి జాతికి అంకితం చేస్తాం. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ప్రభుత్వ సంస్థే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలుసుకోవాలి. ప్రజలకి వైద్య సహాయం పెరుగుతుందే. దొంగ సంతకాలు పెట్టుకుని అవన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో 2 విషయాలు మీరు గమనించాలి. లాస్ట్ టైం వఫ్స్ బిల్లో కూడా ఇక్కడ వచ్చి వఫ్స్ బిల్కి వ్యతిరేకమైన స్టేట్లో చెప్తారు, కేంద్రంలో వచ్చి వఫ్స్ బిల్కి సహకారం అందిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ పీపీపీ వ్యతిరేకం అంటున్నారు, కేంద్రంలో వచ్చి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి ద్వంద్వ వైఖరులు మానుకోవాలి.